హలో ఇన్వెస్టర్, వెల్కమ్ టు హ్యామ్స్ రియల్ టాక్స్. మనకి సౌత్ హైదరాబాద్లో మెయిన్గా 2 హైవేస్ ఉన్నాయి. ఒకటి బెంగళూరు హైవే, 2 శ్రీశైలం హైవే. అసలు శ్రీశైలం హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అసలు శ్రీశైలం హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇక్కడ ల్యాండ్ రేట్ తక్కువగా ఉందనా, లేదంటే ఇంకా ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ ఏమైనా రాబోతున్నాయా? పర్టికులర్గా ఈ శ్రీశైలం హైవేలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? శ్రీశైలం హైవే అంటే మనకి మెయిన్ గుర్తొచ్చేది ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడలో ఇప్పుడు కమర్షియల్గా గజం 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో, రెసిడెన్షియల్గా 35 నుంచి 50,000 మధ్యలో ఉంది. ఎగ్జాక్ట్గా 5 years బ్యాక్ తుక్కుగూడలో గజం 25 నుంచి 40,000 మధ్యలో ఉంది. రెసిడెన్షియల్గా 15 నుంచి 20,000 మధ్యలో ఉంది. తుక్కుగూడలో ఇంతలా రేట్లు పెరగడానికి మెయిన్ రీజన్ ఎయిర్పోర్ట్. అండ్ ఇది వెస్ట్ హైదరాబాద్ పక్కనే ఉండడం, ఐటీ కారిడార్ దగ్గరగా ఉండడం. ఇక్కడ ఎయిర్పోర్ట్ బేస్గా వచ్చిన కంపెనీస్, ఇండస్ట్రీస్తో పాటు ఇక్కడ విల్లాస్, స్కూల్స్ అండ్ ఎక్స్పెన్సివ్ పీపుల్ ఇక్కడ సెటిల్ అవడం వల్ల ఇక్కడ గజ విలువ బాగా పెరిగిపోయింది. అయితే ఎయిర్పోర్ట్ కాకుండా మరి ఏ హైవేకి లేని మెయిన్ అడ్వాంటేజ్ శ్రీశైలం హైవేకి ఉంది. అదే గవర్నమెంట్ తాలూకా 14,000 ఎకరాల ల్యాండ్. ఈ 14,000 ఎకరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫార్మాసిటీ కోసం సేకరించిన ల్యాండ్. ఈ 14,000 ఎకరాలతో పాటు మరో 15,000 ఎకరాలు సేకరించి మొత్తం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సో బోత్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోకస్ చేసిన మెయిన్ హైవే ఏదైనా ఉందంటే అది శ్రీశైలం హైవే. ఫ్యూచర్లో వచ్చే కంపెనీస్కి వెస్ట్ సైడ్ ల్యాండ్ ఎలకేట్ చేయడానికి అక్కడ గవర్నమెంట్ తాలూకా ల్యాండ్ లేదు. అక్కడ కొని ఇవ్వాలన్నా కొన్ని కోట్లలోకి వెళ్ళిపోయింది. ఏదైనా ఒక కంపెనీ వస్తే 2 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ల్యాండ్ ఎలకేట్ చేయాల్సి రావచ్చు. సో ఫ్యూచర్లో వచ్చే కంపెనీస్ అన్నిటికి కూడా ఇక్కడే ల్యాండ్ ఎలకేట్ చేస్తారు. అండ్ ఏ ఎంఎన్సీ కంపెనీ వచ్చినా అది ఎయిర్పోర్ట్ యాక్సెస్ గానే వస్తుంది. ఆదిబట్లో టీసీఎస్ కంపెనీ కూడా ఎయిర్పోర్ట్ యాక్సెస్ గానే వచ్చింది. ఆల్రెడీ వచ్చిన ఫాక్స్కాన్ కూడా ఎయిర్పోర్ట్ బేస్ గానే వచ్చింది. అండ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా రాబోతుంది. ఏషియాలోనే ద బిగ్గెస్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మనకి శ్రీశైలం హైవేలోనే, అది కూడా ఎయిర్పోర్ట్ బేస్ గానే వస్తుంది. సో ఫ్యూచర్లో వచ్చే అన్ని కంపెనీస్ కూడా ఎయిర్పోర్ట్ యాక్సెస్ చూసుకునే వస్తాయి. వీటితో పాటుగా మెట్రో ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల వరకు మెట్రో ఎక్స్పాన్షన్ జరుగుతుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ మెట్రో థర్డ్ ఫేజ్లో అనౌన్స్ చేశారు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని సెకండ్ ఫేజ్కి మూవ్ చేశారు. ఓవరాల్ దట్ ఈ మెట్రో ఎక్స్పాన్షన్ అవుతున్న హైవే ఏదైనా ఉందంటే శ్రీశైలం హైవే. ఈ మెట్రో రావడం వల్ల మెట్రో వచ్చే ఏరియాలో కాకుండా చుట్టుపక్కల 10-15 కిలోమీటర్ దూరంలో మనకి ల్యాండ్ వేల్ అనేది బాగా పెరుగుతుంది. వీటితో పాటుగా రీసెంట్గా 9 గ్రీన్ఫీల్డ్ హైవేస్ కూడా అనౌన్స్ చేశారు. ఈ 9 రోడ్స్లో 4 సౌత్ సైడే రాబోతున్నాయి. దానిలో భాగంగా ఫ్యూచర్ సిటీ మీదకి వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆల్రెడీ ల్యాండ్ సర్వే కూడా స్టార్ట్ చేశారు. ఈ ఫ్యూచర్ సిటీ మీదకి వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవేకి దాదాపు ఎకరాలు సేకరించనున్నారు. దానిలో భాగంగా ఆల్రెడీ 500 ఎకరాలకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఈ ఫ్యూచర్ సిటీ మీకు వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చి ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి త్రిబులర్ ఎగ్జిట్ పాయింట్ 13 అమంగళ వరకు రాబోతుంది. అయితే త్రిబులర్ కంప్లీట్ అయ్యే టయానికి ఈ ఫ్యూచర్ సిటీ మీదకి వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవే కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 18 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫ్యూచర్ సిటీ వరకు డెవలప్ చేయనున్నారు. వీటితో పాటుగా రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. వాటిని కనెక్ట్ చేస్తూ మరికొన్ని లింక్ రోడ్స్ కూడా రాబోతున్నాయి. దీనికి సంబంధించిన ఆల్రెడీ మ్యాప్ కూడా రిలీజ్ చేశారు. అయితే రాబోయే ఈ డెవలప్మెంట్స్ బేస్ చేసుకుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మీరు స్థలం కొని 2-3 ఏళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే తుక్కుగూడ సరౌండింగ్ ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీలో ల్యాండ్ తీసుకోవచ్చు. అదే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే తక్కువ బడ్జెట్లో గజం 15,000 లోపల ఏరియాలో చూసుకుని ఒక మంచి ప్రాపర్టీని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ 2 years 3 years కాదు, ఒక 10 to 15 years పెట్టుకుంటే ఒక మంచి డెవలప్మెంట్ అయితే చూస్తారు. అలా అని ఏదైనా ల్యాండే కదా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మీరు చేసే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో జెన్యూన్ అండ్ వెల్ మెయింటైన్ ప్రాజెక్ట్లోనే మీరు ల్యాండ్ తీసుకోవాలి. మీకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు హాఫ్ డేలో ఇప్పటివరకు చెప్పిన లైవ్లో చూపించి మీ బడ్జెట్లో ఒక జెన్యూన్, లీగల్లీ వెరిఫైడ్ అండ్ వెల్ మెయింటైన్ ప్రాజెక్ట్లో మీ బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ చూపించే బాధ్యత మాది. గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ 100లోనో 1000లోనో కాదు, కొన్ని లక్షల్లో చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు చేసే హడావుడి, అక్కడ జనాలు చూసి మీరు మోసపోవద్దు. ఏది మంచి ప్రాపర్టీ, దేనిలో లీగల్గా ఇష్యూస్ ఉన్నాయి, ఎవరు బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ చూపించడానికి మేముంది. అవన్నీ వీడియోలు చెప్పడం కరెక్ట్ కాదు. మీకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.